మన కళ్ళెదురుగుండా మారిపోయే జీవితాన్ని చూస్తే, మా చిన్నప్పుడు ఆహ్, అమ్మమ్మోళ్ళ ఇంటికో, నానమ్మోళ్ళ ఇంటి దగ్గరికో వెళ్ళేటటువంటి సందర్భంలో, అక్కడ ఈ కొంచెం పనివ్వండమ్మా అని జెప్పి ఇళ్ళ దగ్గరికి మనుషులొచ్చేవాళ్ళు. కుటుంబాలొచ్చేసేవాళ్ళు. అంత బియ్యం ఇయ్యండమ్మా, మేము ఇంట్లో ఏ పని జెప్తే అది జేసి పెడతామమ్మా అని. అంట్లు తోమడము, బట్టలు ఉతకడము, లేకపోతే అదంతా శుభ్రం జేయడం ఇదంతా కలిపి ఒక పావు కేజీ బియ్యం ఇస్తే జేసేవాళ్ళు. అర కేజీ బియ్యం ఇస్తే ఇక అసలు దేవుళ్ళు. కేజీ బియ్యం ఇస్తే కాళ్ళకి దండాలు పెట్టిపోయేవాళ్ళు. ఆ బియ్యంతో పాటు అంత కూరలు, పప్పు ఇచ్చామంటే గనక అసలు వాళ్ళు చూపించే లాయల్టీ ప్రత్యక్షంగా చూసినోళ్ళం చిన్నప్పుడు. ఆహ్, అలాంటి సిట్యుయేషన్ నుంచి ఆ తర్వాత పని మనిషికి డబ్బులు లేకపోతే దోబీకి అంటే ఇంటికొచ్చి బట్టలు ఉతికేటటువంటి చాకలి, వాళ్ళకి నెలకి ఇచ్చేటటువంటి రూ. 50, రూ. 100 ఇట్లాంటిది చూసాం. తర్వాత అట్లట్లట్లా పోయి మనిషికింత అన్నటువంటిది చూసాం. ఇప్పుడొచ్చేటప్పటికి పని మనుషులు, దోబీలు అసలు దొరకని పరిస్థితి. ఇప్పుడు చాకలి ఇదివరకు ఖచ్చితంగా డైలీ అవసరమైనటువంటి మధ్యతరగతి కుటుంబాలకి, వాళ్ళ సంఖ్య తగ్గేటప్పటికి, అది డిమాండ్ పెరిగేటప్పటికి వాళ్ళుని క్రమంగా ఎక్కువ బార్గెనింగ్ చేశారు. కొంతకాలం పాటు భరిస్తారు. తర్వాత ఏం చేశారు? వాషింగ్ మెషిన్స్ వచ్చేసాయి. ఇప్పుడు దోబీ పనికి దొరకట్లేదు. ఇప్పుడు అయితే గీతే ఇస్త్రీ పెట్టెలకు సంబంధించి ఇస్త్రీ చేసే వాళ్ళ అవసరం ఉంటుంది. వీళ్ళు కూడా అటుకి టర్న్ అయ్యారు. మిగతాది వాళ్ళ పిల్లలు ఒక స్థాయికి వచ్చేసారు, అటు పక్కకెళ్ళారు, లేదా ఈ పని చేసుకుంటున్నట్టు పరిస్థితుంది. ఇక రాబోయేటటువంటి రోజులు ఇస్త్రీ చేసే మిషన్స్ రాబోతున్నాయట. అంటే మనం చొక్కానో చీరో అందులో వేసేస్తే మిషన్లో డైరెక్ట్ ఇస్త్రీ చేసి వచ్చేస్తుందట. ఇదొక తరహా వస్తున్నాయి. రెండోది వచ్చేటప్పటికి ఇప్పటికే ఇదివరకు పంచర్ సిస్టంలో పీకి లాగి చేసేదాని నుంచి ఇప్పటికి చాలా మార్పులు వచ్చేసినాయి. అవి ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చైనా వాడు 5 లక్షల రూపాయలకే రోబో తయారు చేస్తున్నాడు. ఇటు ఎలన్ మాస్క్ వచ్చేటప్పటికి ఇప్పుడు వాళ్ళ కాస్ట్ 15 లక్షలు 20 లక్షలు. అదే వంట పని చేస్తుంది, అదే ఇంటి పని చేస్తుంది, అదే అన్ని పనులు చేస్తుంది. మంచినీళ్ళు బట్టరంటి పట్టుకొస్తే లేకపోతే ఇంకోటి. అంటే ఇది వచ్చిందంటే గనక ఇక పేదల పరిస్థితి ఏంటి? ఓ పక్కన విద్య హయ్యెస్ట్ కాస్ట్లీ. చదువుకోవాలంటే చదువు కొనాలే కానీ చదువు కొనడానికి అవకాశం లేదు. ప్రభుత్వాలు విద్య నుంచి దూరం అయిపోతున్నాయి, వైద్యం నుంచి దూరం అయిపోతున్నాయి. ఇట్లాంటి సిచ్యుయేషన్లో ప్రజలకి చేతుల్లో కష్టపడేటటువంటి పని ఉండకపోతే, అంటే అవి రెండు ఎప్పుడైతే లేదో, చదువులు డబ్బున్నోడే చదువుతాడు, డబ్బులు ఉన్నటువంటి వాడే ఆ వైద్యం చేయించుకోగలుగుతాడు. డబ్బులు లేనటువంటి వాళ్ళు ఏం చేయాలి అప్పుడు? ఇప్పుడు ఈ పనులు చేసుకుని బ్రతుకుతున్నారు. అది ఇంటి పని చేస్తున్నారా, వంట పని చేస్తున్నారా, రోడ్డు పని చేస్తున్నారా, ఇట్లాంటి ఇప్పటికే మన ఈ రంగంలో ఏమైపోయింది? ఇదివరకు రోడ్డు వేసేటప్పుడు కుటుంబాలు వచ్చి రోడ్లు వేసే కార్యక్రమంలో పాల్గొనేవాళ్ళు. అది రాత్రి పగలు చేసేవాళ్ళు వాళ్ళు. ఎప్పుడు ఓపికంటే అప్పుడు అంతా చేసుకుంటూ అట్లా సాగిపోతూ ఉండేది. అది పోయింది. ఇప్పుడు అంతా ఒక మిషన్ వచ్చేసేస్తుంది, మొత్తం గుంటలాగా అదంతా చెక్కుకుంటూ వెళ్తుంది. ఓ మిషన్ వచ్చేస్తుంది, తారు పోసేస్తుంది. ఓ మిషన్ వచ్చేస్తుంది, దానిపైన నడుచుకుంటూ వెళ్తుంది. ఇంకో మిషన్ వచ్చేది, దానిపైన నీళ్లు పోద్ది. ఇంకో మిషన్ వచ్చి మళ్ళీ తొక్కుంటూ పోద్ది. ఇదో సిస్టమ్. రోడ్డు అది ఎక్కువ కాలం ఉంటుందా, మన్నికగా ఉంటుందా, లేదా సస్తదా కాదు. ఇంతమంది మనుషులు పెట్టి ఏం చేపిస్తాం? స్ట్రాంగ్గా చేసిన అదే డబ్బులు, స్ట్రాంగ్గా చేయకపోయిన అదే డబ్బులు అన్న రూట్లో రాజకీయ నాయకులు అయిపోయారు. అదో రాజకీయ కరప్షన్ మధ్యన చివరికి పని చేసేవాడికి పని దొరకలేదు. దాని ఇంపాక్ట్ అయింది. ఇసుక ఇదివరకు ఈ ముఠా వాళ్ళందరూ వెళ్ళి తవ్వి అవి తీసుకొచ్చి ఆ లారీలో పోసేవాళ్ళు. ఇప్పుడు ప్రొక్లైనర్ తీసిపోస్తుంది. అక్కడ పనులు తగ్గిపోయినాయి కదా. ఇప్పుడు రాబోయేటటువంటి రోజులు ఈ రోబోలు కూడా వచ్చేస్తే ఇక పేదవాడు ఎట్టా బ్రతుకుతాడు? చదువు సంధ్య లేకపోతే వాళ్ళ బ్రతుకులు అట్లాగే ఉంటే, వాళ్ళకి ఈ పని కూడా దొరకకపోతే ఏమవుతుంది? మర్డర్లు చేస్తారు, మానభంగాలు చేయడం లాంటివి పెరుగుతాయి. దీనికి అంతటికి ఒక సొల్యూషన్ దిశగా కనుక ప్రపంచం ఆలోచించకపోతే చాలా ప్రమాదకరమైనటువంటి భవిష్యత్తును చూడబోతున్నాం మన భావితరాల్లో.